అమెరికా ప్రభుత్వం వెరీ డేంజర్ ఎన్ఆర్ఐలకు సంబంధించిన లిస్ట్ తయారు చేసింది. వాళ్ళల్లో 89 మంది ఉన్నారట. ఈ 89 తీవ్ర నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు. ఆ నేరాలకు సంబంధించినటువంటి డేటా ఇవన్నీ అమెరికా ప్రభుత్వం సేకరించింది. ఇమీడియట్గా వాళ్ళని ఇండియాకు పంపించడానికి సిద్ధమవుతుంది అమెరికా ప్రభుత్వం అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఇంతవరకు బాగానే ఉంది. అమెరికా ఫస్ట్ నుంచి ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇమ్మిగ్రేషన్ మీద పడింది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వీళ్ళని ఎలా ఏరివేయాలి అనే దాని మీద చాలా సీరియస్గా అక్కడున్నటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు. అయితే సుమారుగా 7,80,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మన వాళ్ళు, ప్రత్యేకించి మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది టెంటేటివ్గా అమెరికా ప్రభుత్వం అంచనా వేస్తుంది. వీళ్ళల్లో వెరీ డేంజరస్ 89 మంది ఉంటే డేంజరస్ ఒక 3,000 మంది ఉన్నారంట. అలాగే మిగతా వాళ్ళు అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ లీగల్గా లేకుండా వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దేశం నుంచి వాళ్ళని పంపించేసేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ప్రత్యేకించి ఇండియన్స్ మీదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టారు అని చెప్పి తెలుస్తుంది. ఇటీవల కాలంలో అమెరికాకి అలాగే ఇండియాకి డీల్ కుదిరింది, వాణిజ్య ఒప్పందం కుదిరింది. కానీ ఇండియన్స్ మీద, ఇండియా నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి టార్గెట్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు పెట్టారని. ఉదాహరణకు మనం టెక్సాస్ తీసుకుంటే, టెక్సాస్లో ఎన్ఆర్ఐలు అనేక మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే టెక్సాస్ను ఆక్యుపై చేశారు. దాంతో అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ ఇప్పుడు గో బ్యాక్ ఇండియన్స్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. ఏ విధంగా అయితే హైదరాబాద్లో గో బ్యాక్ మార్వాడీస్ అనేటువంటి నినాదాలు వచ్చినాయో అదే తరహాలో టెక్సాస్లో వస్తుంది. కారణం ఏంటి? 80% టెక్సాస్ని మన వాళ్ళు ఆక్యుపై చేసేసారు. అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళు రివోల్ట్ అవుతున్నారు. ఇంకొక వైపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించిన వివరాలని అక్కడ ఉండేటువంటి స్థానికులే హోమ్లాండ్ సెక్యూరిటీకి అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి ఇస్తున్నారట. ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వీళ్ళుండే గెస్ట్ హౌస్కి వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్లు ఇవన్నీ చెక్ చేసేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం లేదంటే అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది అమెరికాలో వినిపిస్తుంది. దీంతో ఎన్ఆర్ఐలు హడలిపోతున్నారు అమెరికాలో. సో మోస్ట్ డేంజరస్ ఎన్ఆర్ఐస్ 89 మంది లిస్టు ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది అమెరికా. వాళ్ళని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఒక 3,000 మంది డేంజరస్ ఎన్ఆర్ఐల్ని, మిగతా వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు పంపించడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతుంది అని చెప్పి తెలుస్తున్నటువంటి న్యూస్. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.